దౌర్భాగ్యం ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించి ఎంతో మంది ఉద్దండలు చూసినటువంటి ప్రాంతం ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా సరే ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి రామనారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి ఆనం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి నువ్వుల వెంకటరత్నాయుడు గారి దగ్గర నుంచి ఎంతో మంది హుందాగా మెరిగినటువంటి వ్యక్తులను చూసినటువంటి ఈ ప్రాంతం ఈ చిల్లర విధవను చూసి అయ్యో ఇటువంటి వాడా ఈ ప్రాంతానికి సంబంధించి ప్రాతినిధ్యం వహించడానికి వచ్చేదనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. గ్రామం నుంచి ముందు 100 మంది అన్నారు. 100 మంది కాదు కదా, ఒక్కరెక్కర 10 మంది అన్నారు. మొత్తం కలిపితే 10 మంది లేదు. ఈ జిల్లాలో ఉండేటువంటి ఇతర నాయకులందరినీ పిలిపించుకుని కూర్చోబెట్టి ఫోటోలు తీసుకున్నాడు తప్ప ఇదిగో నేను ఈ ఉద్యమం చేస్తే నాకు సంబంధించి పట్టుమని 10 మంది నా చుట్టూ కూర్చున్నాడు అనేటువంటి మాట మాట్లాడలేకపోయాడు అంటేనే ఎంత పరసమయపడినటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మాట్లాడితే అందరికీ చెప్తున్నాడు, అధికారులకి వాళ్ళకి ఏళ్లకి 2 నెలలే ఇంక 2 నెలలే ఇంక 2 నెలలే అని. 2 నెలలు ఏమవుతుందో తెలుసా? చంద్రమోహన్ రెడ్డి శాశ్వతంగా రాజకీయాల నుంచి నిష్క్రమించడానికి ముహూర్తం మరో 2 నెలలు అనేటువంటిది సందర్భంగా తెలియజేసింది. అందుకనే చెప్తున్నాడు 2 నెలలు ఆగండి 2 నెలలు ఆగంటే 2 నెలల తర్వాత నేను దౌడు తీస్తానని చెప్పి 2 నెలలు ఆగండి అంటే 2 నెలల తర్వాత నేను దౌడు తీస్తా, ఆ తర్వాత మీకు ఎవరు కనపడి నేను కనపడేది మీకు 2 నెలలేను, ఆ తర్వాత ఇంకా అవసరం లేదని చెప్పి మరలా చెప్తున్నా, ఎవడు ఎన్ని చెప్పినా పేదవాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి ఆలోచించేస్తున్నాడు. రేపటి రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడనేటువంటిది ఎంత వాస్తవమో 2024 ఎన్నికల్లో తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని విధాల ఈరోజు హోదా అనేటువంటిది భావించకుండా మీ సేవకుడిలాగా అనేక సందర్భాల్లో మీ అందరికీ చెప్పా. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అతిపెద్ద సేవకుడు ఎవరంటే నేను మీ ఇంటి బిడ్డని గోవర్ధన్ రెడ్డిని అని చెప్పి మీ అందరికీ మరొకసారి సందర్భంగా మనవి చేస్తూ ఎన్నికలకు ముందు చెప్పినటువంటి విధంగా మీరందరూ ఆదరించి ఆశీర్వదించే అవకాశం ఇస్తే ఏ ఒక్కరు కూడా సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యుడు గోవర్ధన్ రెడ్డి అనుకునేటువంటి విధంగా కాకుండా మాలో ఒక వ్యక్తి, మా కుటుంబ సభ్యుడు, మా తోబుట్టువు, మా బిడ్డ ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యుడని ప్రతి కుటుంబం చెప్పుకునేటువంటి విధంగా ఇంటి బిడ్డలాగా వ్యవహరిస్తాను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మరొకసారి మనవి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి 2 సార్లు శాసనసభ్యుడిగా ఈ రోజు మంత్రిగా మీ ముందు నిలబడి మీకు అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యమైనటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.